దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. హెబ్రీ పత్రిక 16వ అధ్యాయం 6వ వాక్యంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది మనుషులకు ఇష్టంగా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి అని అనుకునే వాళ్ళు, ఆశపడే వాళ్ళు చాలా అరుదుగా మనకు కనబడతారు. మరి ఈ దినాన దేవుని యొక్క మాటలు వింటున్న నీవు దేవునికి ఇష్టంగా జీవించాలంటే నీలో విశ్వాసం ఉండాలని, అప్పుడే నువ్వు దేవునికి ఇష్టునిగా జీవిస్తావని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉంది. మరి దేవుని యొద్దకు వస్తున్న నీవు దేవుడు ఉన్నాడని విశ్వసించాలని వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా నువ్వు ఉంచిన విశ్వాసానికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని, ఆ ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేస్తాడని నువ్వు నమ్మాలని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మరి విశ్వాస జీవితం చేస్తున్నప్పుడు విశ్వాస యాత్రలో చాలా పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలలో ఏమాత్రం చల్లారిపోకుండా, భక్తి జీవితంలో దిగజారిపోకుండా, దేవుడిచ్చిన వాగ్దానం మీద అపనమ్మకం ఉంచకుండా, ఇక నా జీవితంలో కార్యం జరగదు, ఇప్పటికే చాలా ఆలస్యమైందని కృంగిపోకుండా, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టి ఎదురు చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బలమైన అద్భుతమైన కార్యాలను చూడగలుగుతారు. అబ్రహామును మనం గమనిస్తే 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాముకి 90 సంవత్సరాల వయసులో ఉన్న శారాకు దేవుడు చక్కటి సంతానాన్ని, విధేయత కలిగిన కుమారుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి వాళ్ళకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడం ఆలస్యమైనప్పటికీ కూడా వాళ్ళు ఓపికతో కనిపెట్టి దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు గనికే దేవుని యొద్ద నుంచి చక్కటి బహుమానాన్ని వాళ్ళు పొందుకున్నారు. అంతేకాకుండా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అంతేకాకుండా అబ్రహాముకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వమని అబ్రహాముతో దేవుని వాక్కు సెలవిచ్చినప్పుడు ఏమాత్రం మారుమాట మాట్లాడకుండా అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి కత్తెత్తాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, తన కుమారుడు చనిపోయి కాలి బూడిదైపోయినా సరే ఆ బూడిదలో నుంచైనా మరలా తన కుమారుణ్ణి ఇవ్వగలడు అనే ఒక గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము మానవ స్వభావానికి మాత్రం అవకాశం ఇవ్వకుండా దేవుని ఆత్మ నడిపింపుకు లోబడి దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాము అంత త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. గనుక మోరియా పర్వతాన్ని అబ్రహాము ఎక్కుతూ ఉండగానే అక్కడ ఒక పొదలో దేవుడు గొర్రె పిల్లను దాచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన నీ విశ్వాస జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు నీకు ఎదురైనా ఏమాత్రం కూడా నువ్వు విశ్వాసంలోంచి తప్పిపోకుండా దేవుని మాట కొరకు, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టి చూసినట్లయితే నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి నీ విశ్వాస జీవితంలో దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, దేవుడు వేటి కొరకు కనిపెట్టి చూడమన్నాడో వాటి కొరకు నువ్వు కనిపెట్టి చూసినట్లయితే, దేవుడు నీ జీవితంలో వేటిని బలిగా అర్పించమని కోరాడో వాటిని నువ్వు బలి అర్పించడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ జీవితం గొప్ప కార్యాలను చేస్తాడు. విశ్వాసము ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. మరి ఈ దినాన దేవుడు నీ జీవితంలో అటువంటి కార్యాలను చేయాలి అంటే నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి నీ జీవితంలో ఇంకా కార్యాలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు నిరుత్సాహపడుతూ ఉన్నావేమో. దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును మాదిరిగా చేసుకుని అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని నువ్వు కలిగినట్లయితే దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతూ ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించినట్లయితే నిశ్చయంగా ఆ ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరుచునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని నీ లేఖనాల ద్వారా ఈ దినాన మాతో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసము కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నీకు ఇష్టలుగా జీవించడానికి మీరు కార్యాలు చేయండి. నీ యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరున్నారని నమ్మి విశ్వాసం ఉంచే భాగ్యాన్ని బిడ్డలకు కలుగు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యందు విశ్వాసం ఉంచి జీవిత యాత్రలో కొనసాగించబడుతూ ఉండగా విశ్వాస పరీక్షలు ఎదురైనప్పుడు వాటిని జయించి సహించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి గొప్ప ప్రతిఫలాన్ని మీరు కలుగు చేసి పేరు పేరున నీ బిడ్డలు దీవించి విశ్వాసంలో స్థిరపరచమని, అబ్రహాములో ఉన్న విశ్వాస జీవితాన్ని ఆ యొక్క పరిమాణాన్ని నీ బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.